నాన్ స్టాప్ గా పడిన వర్షాలతో హిమాయత్ సాగర్ కు భారీగా వరద ఉధృతి పెరిగింది. ఎగువ కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్ కు భారీ వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కి 27,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోగా వస్తుంది. 9 గేట్లు ఎత్తి 12,000కు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి భారీగా పెరుగుతుండటంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ క్లోజ్ చేశారు. మరిన్ని వివరాలని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ కు పెద్ద ఎత్తున కూడా వరద ప్రవాహం అయితే వస్తూ ఉంది. దీంతో అప్రమత్తమైనటువంటి జలమండలి అధికారులు పూర్తిగా 9 గేట్లను కూడా 4 అడుగుల మేర పైకి లిఫ్ట్ చేసి దిగువకు నీటిని అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనము చూస్తున్నటువంటి విజువల్స్ చూసుకోవచ్చు. ఇది హిమాయత్ సాగర్ పక్కన ఉన్నటువంటి ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్కు సంబంధించినటువంటి సర్వీస్ రోడ్డు పూర్తిగా కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి చూసుకోవచ్చు, పూర్తిగా ఈ సర్వీస్ రోడ్ అంతా కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సర్వీస్ రోడ్డుకు పైన సుమారుగా 4 నుంచి 5 అడుగుల మేర కూడా ఈ యొక్క వరద ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం మనం అంతా కూడా. సో సుమారుగా ఒక 100 మీటర్ల వరకు కూడా ఈ సర్వీస్ రోడ్ అంతా కూడా దెబ్బతినేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ వైపు ఎడమ వైపు ఉన్నటువంటి రేలింగ్ అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో పక్కనే ఉన్నటువంటి అటు వరద వచ్చేటువంటి కుడివైపు ఉన్నటువంటి ఆ రేలింగ్ చూసుకున్నట్లయితే ఆ సిమెంట్ పోల్స్కి కనెక్ట్ చేసినటువంటి రేలింగ్ అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా 10 గేట్లను కూడా ఎత్తి ఇటు నీటిని అయితే దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు జలమండలి అధికారులు. సుమారుగా 27,000కు పైగా కూడా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సుమారుగా 12,000కు పైగా కూడా క్యూసెక్కుల నీటిని కిందకి విడుదల చేస్తూ ఉన్నారు. 27,000 పైగా కూడా క్యూసెక్కుల నీరు హిమాయత్ సాగర్కి ఇన్ఫ్లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో అయితే ఇటు పూర్తిగా ఎక్కువ శాతం ఇన్ఫ్లో ఉండడంతో చాలా వరకు కూడా నీటిని మూసీలోకైతే కిందకు దిగువకైతే విడుదల చేస్తూ ఉన్నారు జలమండలి అధికారులు. మనం ఒకసారి ఓఆర్ఆర్ చూసుకోవచ్చు. ఓఆర్ఆర్ పైన కూడా చాలామంది సందర్శకులు అయితే ఈ యొక్క నీటి ప్రవాహాన్ని చూసేందుకు చాలామంది వారి వెహికల్స్ని కూడా ఆపుకొని మరి ఈ యొక్క నీరు ప్రవహిస్తున్నటువంటి ఆ దృశ్యాలన్నింటిని కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరొక పక్క ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ యొక్క వాహనాలను ఆపకుండా ఇక్కడ వాహనాలు ఆపకూడదంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా వారిని వెంటనే ఈ వాహనాలు ఆపేటువంటి వారిని అయితే ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఇక్కడి నుంచి పంపించేటువంటి చర్యలు కూడా చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది ఈ ఎక్కువగా నీరు వస్తున్నటువంటి తోటి ఈ చూద్దామంటూ కూడా చాలామంది వస్తుంటారు కాబట్టి ఓఆర్ఆర్ కావడంతో ఎక్కువసేపు ఇక్కడ వాహనాలను ఆపితే ఏదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు వాహనాలను కూడా నిలువరించకుండా కూడా వారిని వెంటనే పంపించేందుకైతే ట్రాఫిక్ పోలీసులు కూడా వారి విధులను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇటు ఈ సర్వీస్ రోడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మరికొద్ది రోజుల పాటు కూడా ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మరి కొద్ది రోజుల పాటు కూడా సుమారుగా 4-5 రోజుల పాటు కూడా అటు తెలంగాణకైతే పెద్ద ఎత్తున వర్ష సూచన ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఇటు ఈ వరద ప్రవాహం ఇలాగే కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అటు శంషాబాద్ నుంచి ఇటు అప్పా జంక్షన్ వైపు వెళ్ళేటువంటి ఇది సర్వీస్ రోడ్ అవడంతో ప్రజలైతే కొంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చీటికి మాటికి ఇటు ఓఆర్ఆర్ పైన ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సర్వీస్ రోడ్డుకు ప్రత్యామ్నాయం చూపించి ఉంటే బాగుంటుంది అంటూ కూడా అటు ప్రజలు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదైతే ఇటు ఈ సెనారియో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ సెనారియో చూసుకున్నట్లయితే సుమారుగా మరికొద్ది రోజుల పాటు కూడా మరొక 4-5 రోజుల పాటు కూడా ఈ యొక్క సెనారియో ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణలో కొద్ది రోజుల పాటు కూడా భారీ వర్ష సూచనలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది కాబట్టి ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎక్కడ ఇటు ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే పెద్ద ఎత్తున అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి అధికారులు అలాగే హైడ్రా అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో విజయ్, బిగ్ టీవీ, హిమాయత్.